కెట్రాక్ట్ అంటే ఏంటి అంటే మనకు కంటిలో లెన్స్ అనేది ఉంటుంది. ఈ లెన్స్ అనేది మనకు ట్రాన్స్పరెంట్గా ఉండాలి. దీంట్లో ఏమో అక్యుములేట్ అయినా ఓపెక్గా మారినా మనకు దాని గుండా రేస్ అనేది రెటినా మీద ఫామ్ కాదు. సో మనకు కంటి చూపు లోపించే ఛాన్స్ అనేది ఉంటుంది. ఈ కంజెంటల్ కెట్రాక్ట్స్లో మనకు 2 టైప్స్ ఉంటుంది. లెస్ దెన్ అప్ టు 1 year వరకు ఉంటే దాన్ని ఇన్ఫెంటల్ కెట్రాక్ట్ అంటారు. ఈ ఇన్ఫెంటల్ కెట్రాక్ట్ అనేది డేంజరస్. ఎందుకంటే ఇన్ఫెంటల్ కెట్రాక్ట్కి ట్రీట్మెంట్గా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ తీసుకోకపోతే పర్మనెంట్గా విజన్ అనేది లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో శాశ్వతంగా కంటి చూపు అనేది కోల్పోతారు. మరి ఈ ఇన్ఫెంటల్ కెట్రాక్ట్ అనేది ఎందుకు వస్తుందంటే విటమిన్ డి లోపించడం కానీ, లేకపోతే మదర్ కడుపులో ఉన్నప్పుడు రుబెల్లా ఇన్ఫెక్షన్ అనేది వచ్చినా కానీ మనకి కంజెంటల్ కెట్రాక్ట్ అనేది వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఈ కంజెంటల్ వచ్చిన పిల్లల్లో కంటి చూపు అనేది మందగించడం అనే సిమ్టమ్ అనేది ఉంటుంది. సో ఎంత తొందరగా గుర్తించి ట్రీట్మెంట్ అనేది అంత తొందరగా తీసుకుంటే కంటి చూపు అనేది మెరుగుపడుతుంది, లేకపోతే పర్మనెంట్గా లాస్ అవుతుంది.